హే హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జెండర్ రివీలింగ్ గురించి వీడియో చేస్తున్నాము. యాక్చువల్గా జెండర్ రివీల్ చేయడమే తప్ప అంటే కంట్రీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదా జెండర్ రివీలింగ్ సెరమనీ అని. సో మనకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మన దేశంలో చట్టరీత్యా నేరం కాబట్టి ఇలా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 100% జెన్యూన్ అంటే చెప్పుకోలేము, బట్ 80% మాత్రం అవుతాయి. బజ్జులో ఎవరున్నారు అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకోసమని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. యాక్చువల్గా మనం స్కాన్ రిపోర్ట్స్తో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పెద్దవాళ్ళు పూర్వం అమ్మమ్మ వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు కదా, ఇలా అవుతుందా అయితే ఇది అబ్బాయి, ఇలా అవుతుందా ఇలా అమ్మాయి, అలా అంటారు కదా. ఆ రెండు విషయాలు కూడా ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ అయితే స్కాన్ రిపోర్ట్స్తో ఎలా తెలుసుకోవచ్చు అని చూద్దాం. ఫస్ట్ ఒకటి హార్ట్ బీట్ త్రూ, రెండోది ఏంటంటే ప్లెజెంటా పొజిషన్. మా అబ్బాయి స్కాన్ రిపోర్ట్స్ అనమాట. ప్లెజెంటా పొజిషన్ ఈజ్ ఆన్ ద పోస్టీరియర్ వాల్ అని ఉంది, చూసారా? సో ప్లెజెంటా పొజిషన్ పోస్టీరియర్లో ఉంటే బాబ్ అని, యాంటీ పోస్టీరియర్లో ఉంటే పాప అని అంటారు. యాక్చువల్గా ఇది 80%. నాకు ఇద్దరు అబ్బాయిలు అంటే ఇద్దరికి కూడా పోస్టీరియర్ అని రాసింది. సో అలా. నెక్స్ట్ హార్ట్ బీట్. వీడు హార్ట్ బీట్ నాకు అర్థం కాలేదు. ప్లస్ నేను మోర్ ఓవర్ అమ్మాయి పుట్టాలని గట్టిగా అనుకున్నాను. డాక్టర్కి అడిగితే మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వాలని అడగలేదు. మా పెద్దోడిది అయితే కరెక్ట్ నాకు తెలిసేది 145 నుంచి కొంచెం 142 నెక్స్ట్ స్కాన్లో అలా అలా తగ్గుతూ వచ్చేది. అలా తగ్గి వస్తే ఇట్స్ ఏ బేబీ బాయ్ అని, ఇంక్రీజ్ అయితే ఇట్స్ ఏ బేబీ గర్ల్ అని అనమాట. అది 150 ఆ రేంజ్లో అలా హార్ట్ బీట్ 160 అలా అయింది అనుకోండి, అది బేబీ గర్ల్ అని అంటారు అనమాట. స్కాన్ రిపోర్ట్స్ త్రూ ఎలా హార్ట్ బీట్ అండ్ ప్లాజెంటా పొజిషన్ గురించి తెలుసుకోవచ్చు. నా లైఫ్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానండి. అయితే ఇవన్నీ మనం స్కాన్ రిపోర్ట్స్ తో తెలుసుకున్నాము. మరి సాధారణంగా అమ్మమ్మలు ఎలా చెప్పేవాళ్ళు, అప్పుడు ఎలా తెలుసుకునేవాళ్ళు, నాకు ఎలా వాళ్ళు సజెస్ట్ చేశారు, అవన్నీ ఏంటంటే డ్రీమ్స్ త్రూ. అంటే మనకు వచ్చే కళలు, ఆ టైంలో వచ్చే కళలు బట్టి కూడా తెలుసుకోవచ్చు అంట. ఏవైనా ఫ్రూట్స్, బనానాస్ కలకొస్తే బాయ్ పుడతాడని, నెక్స్ట్ ఏవైనా మామిడి పళ్ళు, ఇంకా నాగుపాము, ఇంకా ఎండుమిరపకాయలు, మష్రూమ్, కూరగాయల్లో అయితే మునక్కాయ, ఇవన్నీ కలకొస్తే బాబు అని అనేవాళ్ళు. ఇవన్నీ నిజమా అంటే నాకు జరిగాయి కాబట్టి అలా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ పాప బజ్జులో ఉంటే ఆకుకూరలు ఎక్కువగా కలకొస్తాయంట, గోంగూర ఇవన్నీ కలకొస్తాయంట. ఇంకా బీరకాయ, మామిడికాయలు కలకొస్తే పాప ఉంటుందని, గోంగూర, నెక్స్ట్ అరటికాయలు ఇలాంటివి కలకొస్తే పొట్టలో పాప ఉందని అనేవాళ్ళంట అమ్మమ్మ. యాక్చువల్గా మా చిన్నబాబు కడుపులో ఉండేటప్పుడు నేను ఎప్పుడు పాప పుట్టాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయేదాన్ని. ఎప్పుడు డాక్టర్ కూడా అడిగేదాన్ని, మేడం అలా అడగకూడదు కదమ్మా, ఇంకా కొన్ని రోజులు ఉందని అలా చెప్పేవాళ్ళు. కళ్ళలో మాత్రం ఇవి శివాలయంలో అరటికాయలు ఉన్నట్టు అలా కలకొచ్చేది. నేను మాత్రం లేదు ఈరోజు అరటిపాలు తిన్నాను అందుకే కలొచ్చిందేమో అని అలా సర్ది చెప్పుకునేదాన్ని, ఎలాగైనా పాప పుట్టాలని. కానీ ఫైనల్ చేసేటప్పటికి అదే నిజమైంది కదా. ఏమో మీకు కూడా కలిసి రావచ్చు కదా, మీ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరున్నారు పొట్టలో, ఎవరైనా సమానమే, కానీ ప్రతి తల్లికి ఉంటుంది కదా నా బజ్జులో ఎవరున్నారు అని. అలా కొంచెం హెల్ప్ అవుద్దని చెప్తున్నా అంతే. నెక్స్ట్ మనలో వచ్చే చేంజెస్, ఫేస్ గ్లో అయింది అనుకోండి, చబ్బీ ఫేస్ అయితే బజ్జులో పాప ఉందని, కొంచెం వీక్గా అలా ఫేస్ అయితే బాబు ఉన్నాడని, ఏమైనా స్వీట్స్ తినాలనిపిస్తే బాబు పట్టులో ఉన్నట్టు, ఏమైనా పుల్లగా తినాలనిపిస్తే పాప పట్టులో ఉంది అని చెప్పేవాళ్ళు. మార్నింగ్ సిక్నెస్, బద్ధకంగా తెల్లవారు ఎక్కువగా అనిపించింది అనుకోండి పాప ఉందని, లేదు కొంచెం యాక్టివ్గా ఉంటే బాబు ఉన్నాడని ఇలా చెప్పేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. సో వాళ్ళు చెప్పినవి నేను అలా మీకు చెప్తున్నాను. ఇవన్నీ 100% జరుగుతాయా అంటే 80% జరుగుతాయి. నెక్స్ట్ నా లైఫ్లో అంటే పర్ఫెక్ట్ జరిగాయి కదా, మీ లోపలికైనా హెల్ప్ అవ్వచ్చు. మీ క్యూరియాసిటీని ఏదైతే మనం గెస్ట్ చేస్తామో వాళ్ళే ఫైనల్ మన హ్యాండ్లోకి వచ్చారండి, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, అలా అని చెప్పి ఈ వీడియో చేశాను. ఎలాంటి జెండర్ డిఫరెన్సెస్ నాకు లేవండి, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఈక్వలే, ఇద్దరు కూడా ఈ సొసైటీకి అవసరమే. సో నేను అలా ఏం చేయట్లేదు, కానీ ప్రతి తల్లికి కూడా తన క్యూరియాసిటీ ఉంటుంది. ఇది తప్పే అనుకుంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు దాన్ని పెద్ద సెరమోనీలా సెలబ్రేట్ చేసుకోరు, తప్పు కాదు, కానీ చాలామంది మిస్క్యారేజ్ చేస్తున్నారని చట్టరీత్యా న్యాయం చెప్పారు. సో ఈ విధంగా కొంచెం మీకు హెల్ప్ అవుద్దేమో అని చెప్పి వీడియో చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.